ఈ పట్టణంలో ప్రప్రథమంగా మమ్మల్ని నడిపించి మీ ఉనికి మా ఉనికిని తెలియచేయటానికి మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యానికి వందనాలు. ప్రజలు కేవలం వినువారు మాత్రంగా ఉండి తమను తాము మోసపరచుకోకుండా మీరు రాయించిన మాటలలోని వాస్తవాలు గ్రహించిన వారుగా, గ్రహించిన వారే మీరు అనుకున్నట్టుగా భూమి మీద జీవించినట్టుగా వారు నడిపించమని యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ నగరానికి రావడం మేము మొదటిసారి కావున వాడు కోరుకున్న ఈ అంశాన్ని మీ మధ్య మాట్లాడటానికి కూర్చున్నాం. ఇకపోతే నేను విస్తరించి మాట్లాడాను. ఎక్కువగా మాట్లాడటం, గంటలుగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. 45 నిమిషాలు లేదా 1 గంట మించి నేను మాట్లాడలేను. మీరు జాగ్రత్తగా కూర్చొని చెప్పే మాటల్లోనే వాస్తవాలు ఎంతవరకు నిజమా కాదా, బైబిల్లో ఉన్నాయో నిజమా, ఇతర గ్రంథాల్లో ఉన్నవి నిజమా, శాస్త్రీయ గ్రంథాల్లో ఉన్నవి నిజమా, అమెరికా వాడు చెప్పింది నిజమా, ఇండియా వాడు చెప్పింది నిజమా అని ఆలోచించకుండా మీరు ఆలోచించగలవారు కనుక ఆలోచించండి, నిజాన్ని స్వీకరించండి, అబద్ధాలు నమ్మకండి. అంచులు లేని అంతరిక్షం అని ఈరోజు శాస్త్ర ప్రపంచం. అంచులు లేని అంతరిక్షం. ఈరోజు శాస్త్రం అంటుంది అంచు తెలియాలంటే ఇప్పుడే నా కుమారుడు చెప్పాడు. ఎన్ని కాంతి సంవత్సరాలు? 2,700,000 కాంతి సంవత్సరాలు అంచుకు వెళ్ళటానికి. ఒక మనిషి విశ్వపు అంచుకు వెళ్ళటానికి పట్టే కాంతి సంవత్సరాల కాలం, మనం మామూలు సంవత్సరాలు కాదు, కాంతి సంవత్సరాల కాలం 2,700,000 సంవత్సరాల కాంతి సంవత్సరాల కాలం. మన వయసు ఎంత? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. మనం ఎక్కడ వెళ్ళగలం? మనం ఎలా వెళ్ళగలం? వెళ్ళలేము. 2,700,000 కాంతి సంవత్సరాల కాలం పడుతుంది మనం వెళ్ళడానికి. మరి మనం బ్రతికే కాలం 60-70 సంవత్సరాలు. అంటే మరి ప్రారంభంలోనే చచ్చిపోతాం మనం, అంచుకెళ్ళలేక. ప్రారంభంలోనే మనం చచ్చిపోతాం, అంచుకెళ్ళాం. ఎవడు వెళతాడు? ఎవడు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? అది ప్రశ్న. అంచు అవసరమా? ఆకాశం యొక్క అంచు మనిషికి అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నానండి. నేను విమానం ఎక్కానండి నిన్న. 8:30 కల్లా 8:15 కల్లా బెంగళూరు సిటీ ఎంటర్ అయిపోయింది. అరగంట నడిచిందండి. నెమ్మదిగా దించుకొని వచ్చాడు 2,400 అడుగుల ఎత్తులో నుంచి విమానాన్ని. భూమి మీదకి రావాలి కదా, ఒక అర్ధగంట కాలం పట్టింది పైలట్కి. విమానం మీద కూర్చున్న నేను, విమానం కింద చక్రాలు ఉన్నాయా లేవా, ఎదురు పైలట్ ఉన్నాడా లేదా, వాడు ఏమైనా పడుకుంటుండా, ఏమండి ఇంతకీ విమానంలో గ్యాసోలిన్ లేదా పెట్రోల్ ఉందా, విమానం ఇంజిన్లు ఆగిపోతాయేమో, అసలు విమానం ఎంత బరువు ఉంటుంది, ఇవన్నీ నాకు అవసరం అంటారండి. పోయే కాలమా? నేను ఎందుకు ఎక్కానంటే టికెట్ కొనుక్కొని నేను బెంగళూరులో దిగాలి కనుక నేను విమానం ఎక్కేటప్పుడు విమానం టికెట్ ఇచ్చారు, నా టికెట్ చెక్ చేశారు, నా సీట్ చూపించారు, నేను కూర్చున్నాను. విమానం లేచిపోయింది, క్షేమంగా నన్ను తీసుకొచ్చారు వాళ్ళు, స్పైస్ జెట్ వాళ్ళు. ఏమండి
నేను బెంగళూరులో దిగిపోయాను, సంతోషం. నేను ఎక్కిన విమానాన్ని నేను ఇది ఎలా తిరుగుతుంది, ఎలా ఎగురుతుంది, దీని సంగతి ఏంటి, దీని సందర్భాలు ఏంటి, దీనికి తోక ఎక్కడ ఉంది, అది ఎంత ఎత్తు ఉంటుంది, దీని చక్రాలు ఎంత వెడల్పు ఉంటాయి, ఎంత స్పీడ్ మీద తిరుగుతాయి, నాకు అవసరం అండి అది. ఇంతకీ విమానాన్ని దేంతో తయారు చేశారు, ఈ శబ్దం ఎందుకు వస్తుంది, నాకు వద్దండి, నాకు అవన్నీ అనవసరం. నేను ఇక్కడ ఒక పని మీద వస్తున్నాను, ఆ పని నెరవేర్చి నేను వెళ్ళిపోతాను, మరలా విమానానికి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళటానికి, నన్ను అక్కడ దించటానికే, నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ విశాఖపట్నంలో దించటానికే వాళ్ళు ఉన్నారు. వెనకాతల స్పైస్ జెట్ అంటే అది పెద్ద ఆర్గనైజేషను. ఏమండి, వాడు కోటీశ్వరులు, వాళ్ళు ఎంతోమంది పైలట్ ఆఫీసర్లు పెంచుతున్నారు, ఎంతోమంది అసిస్టెంట్ పైలట్లు పెంచుతున్నారు, స్టాఫ్ను పెంచుతున్నారు, వాళ్ళు ఏరోడ్రామ్స్ అద్దెకు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నారు. వాళ్ళు ఎంత డబ్బు వెచ్చించి మనల్ని క్షేమంగా తీసుకురావడానికి గవర్నమెంట్ వాళ్ళకి అనుమతి ఇచ్చింది, వాళ్ళు మనల్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. కనుక నేను విమానాశ్రయానికి వెళ్ళి విమానం చక్రాలు కానీ, తోక కానీ, రెక్కలు కానీ చూడటం నాకు అవసరమా? అనవసరం అండి. దాని గురించి మళ్ళా నేను ఆలోచించుకొని నా బుర్రెందుకు పాటు చేసుకోవటం, విమానం గురించి నేను ఆలోచించి నా మనసు ఎందుకు పాటు చేసుకోవటం, వద్దండి. హ్యాపీగా కూర్చున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, చంద్రుడు తన చుట్టూ తిప్పుకుంటుంది, ఈ రెండు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పాలకొంత నక్షత్రం వైపు వెళుతున్నాయి. పాలకొంత నక్షత్రం మండలం ఏమండి ఎలాగుంటుందంటే, మండలం అనగానే ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో మీ బెంగళూరు ఉన్నదంటే అది ఎలా కనబడుతుందంటే, ఆకాశంలో తలతలా మెరుస్తున్న నక్షత్రం. రాత్రి గదిని దిగాను, తలతలా మెరిసిపోతుంది నక్షత్రాలతో, తెల్ల లైట్లు, ఎర్ర లైట్లు, చిన్నవి కనబడుతున్నాయి, చాలా చిన్నవి. అది ఆకాశంలో మనం కరెంటు పోయినప్పుడు మీరు పైకి చూడండి, అలాగే కనబడతాయి సిటీస్ లాగా. ఆ గెలాక్సీలు అంటారు వాటిని, పాల పొంతలు అంటారు వాటిని. మరి అలా కిందకు దిగే కొద్దీ వాడు 2400 అడుగుల నుంచి దిగుతున్నప్పుడు అలా పొడవాటి రోడ్లు కనబడుతున్నాయి, పరిగెత్తే చిన్న బళ్ళు కనబడుతున్నాయి. అలాగే కిందకు వచ్చేసరికి అన్ని పెద్దవిగా కనబడుతున్నాయి. దేవుని పిల్లలారా, ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే, ఆకాశంలో ఏముందో నీకు అంత అవసరమా? ఆకాశం అంచు నీకు అవసరమా? నీకెందుకు అదంతా? అందుకే దేవుడు ఈ శాస్త్రవేత్తలు ఏమన్నాడో నా కుమారుడు చెప్పాడు. ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక క్రీస్తు శకం 58లో రాశాడండి అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు శకం సుమారు 58లో రాశారు ఈ పుస్తకాన్ని ఆయన. ఆ పుస్తకాన్ని రాసేటప్పుడు అంటే ఇప్పుడు 2012, ఇప్పుడు 2012 అండి. అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాశాడో తెలుసా అండి ఈ పుస్తకాన్ని. రాస్తూ దేవుడు ఏమని రాయించాడు ఆ మహానుభావుడి చేత మనం ఆలోచిస్తే, బైబిల్లో మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రాలు తెలిసిన వాడు ఈ శాస్త్రి ఏమయ్యాడు, ఈ లోకంలో అడ్డంగా వాదించే అడ్డగాడిద లాంటి వాడు ఏమయ్యాడు, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేసేసాడు అన్నాడు. లోక జ్ఞానాన్ని ఏం చేసాడు దేవుడు? వెర్రితనం. వెర్రే మరి. చదువుకున్న వాళ్ళందరినీ బడి దగ్గరికి వెళ్ళండి, చదివించే తల్లిదండ్రులకి వెళ్ళండి. అమ్మా, మీ అబ్బాయిని ఎందుకు బడిలో వేసావు? చదువుకోవాలనండి. చదివితే ఏం ఉపయోగం అమ్మా? మరి చదివితే ఉద్యోగం, చదవకపోతే ఉద్యోగం రాదు కదండి. వెరీ గుడ్. ఉద్యోగం ఎందుకమ్మా? డబ్బుల కోసం కదండి. డబ్బులు ఎందుకమ్మా? పొట్ట నింపడం కోసం, భోజనం కోసం కదండి. ఇలా ఎన్ని చదువులు ఉన్నాయమ్మా? ఈ పొట్ట నింపటం కోసం 1,000,000 విద్యలు ఉన్నాయి బాబు అని చెప్తుంది తల్లి. చదువుకున్న వాళ్ళందరిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? 1,000,000 విద్యలు, 1,000,000 కొరకు తేల్చి పడేశారు. బీటెక్ చదివినా, నువ్వు ఎంటెక్ చదివినా, బిఎల్ చదివినా, ఏమంటే ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా, ఏ చెత్త చదివినా నీ పొట్ట నింపుకోవటానికి. ఏమంటే పొట్ట నిండిపోయిందా? అమ్మయ్యా మంచి భోజనం అండి. ఉదయం తిన్నావు మంచి టిఫను, అరిగిపోయిందా? అరిగిపోయిందండి మధ్యాహ్నానికి. మరి మధ్యాహ్నం మంచి భోజనం అది అరిగిపోయిందండి. మరి రాత్రి అదే అరిగిపోయిందండి. అంటే ఎంత పోసినా ఈ కడుపులో ఉండదా? ఉండదండి. భస్మం మండిపోతుంది.
కనుక నువ్వు ఎన్ని విద్య చదవాలి ఇప్పుడు? దీన్ని కంటిన్యూగా నింపటానికి. తుంగభద్రలో నీళ్ళు ఎండిపోవచ్చు, గోదావరిలో నీళ్ళు ఎండిపోవచ్చు. ఏమండి? మన కడుపు సంగతి ఆలోచించండి. ఉదయం పెడితే మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం పెడితే రాత్రికి ఖాళీ, రాత్రి అయిపోతే రాత్రికి పెడితే ఉదయానికి ఖాళీ, మళ్ళా ఉదయాన్నే లోడ్ చేయాలి దీనికి. ఎంత ఎంత తింటున్నా మీరు ఆలోచించండి. మీకున్న 60-70 ఏళ్ల జీవితాల్లో ఎన్ని లారీలు బియ్యం తినేసి ఉంటారో మీరు ఆలోచించండి. మళ్ళా 6 అడుగుల కంటే ఎదగో. అలాగా నువ్వేమో తాడి చెట్లా పెరిగిపోతున్నావు అంటే అది లేదు. ఏమంటే అడ్డంగా పెరుగుతున్నావు అంటే అది రాదు. ఎంత తిన్నా అలాగే ఉంటావు. ఇక్కడ నుంచి బెంగళూరులో మట్టి అంతా తీసుకెళ్ళి విశాఖపట్నంలో వేస్తే విశాఖపట్నం కప్పడిపోద్ది. విశాఖపట్నం నుంచి మట్టి అంతా తెస్తే బెంగళూరు కప్పడిపోద్ది. మరి కడుపులో ఇన్ని బస్తాలు బియ్యం, ఇన్ని చెరువులు నీరు, ఇన్ని వేల గొర్రెలు, ఇన్ని లక్షల కోళ్ళు తినేసావే నీ జీవితకాలంలో. ఆ జానడ పొట్టే కదా. ఏమైంది అదంతా? అంత అయిపోయిందండి, అంత అయిపోయింది. మరి ఇందుకైనా చదువుకున్నావు? ఇదేనా జీవితం? బ్రతుకంటే ఇదేనా అని అనుకుంటున్నారండి. ఈ చదువుకున్న వాళ్ళంతా అదే అనుకుంటున్నారు. వీళ్ళకేం తెలియదండి. ఇంకా వీళ్ళకేం తెలుసు అంటే పుట్టారు కనుక బడి వెయ్యాలి, బడిలో వేసాము కనుక చదువులు రావాలి, చదువులు రావాలి కనుక ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి కనుక ఉద్యోగం వస్తే పెళ్లి చెయ్యాలి, పెళ్లి చేశాక కనుక పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టారు కనుక తిరిగి వాళ్ళని పెంచాలి. మరి వాళ్ళని పెంచితే తర్వాత రిటైర్ అయిపోతావు, రిటైర్ అవ్వు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా? ఇక నీ జీవితం అంతా నీకు పరమార్థం అంటూ ఏమీ లేదా? విమానం ఎక్కిన వాడు ఎలా వెళుతుంది? చక్రాలు ఉన్నాయా? తోకున్నదా? ఎగురుతుందా? ఎగరదా? ఇంజిన్ ఎలా ఉంది? మీకెందుకంటే అదంతా. ఈ విశ్వంలో పుట్టిన మనిషి ఈ రోజు బ్రతుకుతున్న విధానం మనం ఆలోచిస్తే వాడు ఎందుకు బ్రతుకుతున్నాడో వాడికి అర్థం కాలేదండి. ఎందుకంటే లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు. ఏమంటే వెర్రైపోయిందా? వెర్రైపోయిందా? అంతేనండి జీవితం. అంతు పట్టని జీవితం, కానీ అంతు తెలిసిపోయిన జీవితం అయిపోయింది. ఏమండి? ఇంతేనయ్యా, ఇంతేనయ్యా ఈ బ్రతుకు సారం ఇంతేనయ్యా. ఈ దేవదాస్ ఏదో పాడతాడు కదండి. ఏం పాటవాడు? ఏముందయ్యా కష్ట సుఖాలు, కావడి కొండలు, ముందు కొండ వెనక కొండ మధ్యన కావడి ఉంటుంది. పారును ప్రేమించి ప్రేమలో విఫలమై బ్రతుకింతే అని తాగి చచ్చిపోయాడు వాడు. వాడికి ఏమర్థమైంది? వాడికి అర్థం కాలేదు. ఏమండి? జనార్దన్ రెడ్డి గారు మొత్తం ఎంత సంపాదించాడండి, కోటాను కోట్లు. ఏమైపోయాడండి? అయిపోయాడండి, ఇంకేం లేదు, నథింగ్, ఎవ్రీథింగ్ బ్లాస్ట్ అయిపోయింది. అడ్డంగా సంపాదించినాడు, అడ్డంగా బుక్ అయిపోయారు. వెర్రేనా మరిది? వెర్రేనా? నా ప్రాణమా తిను త్రాగు సంతోషించను అన్నాడట ఒక మూర్ఖుడు బైబిల్లో. ఏమన్నాడు? ఎవరితో చెప్పుకుంటే మళ్ళీ ఆడెక్కడ నొక్కేస్తాడని భయపడి ఆడు ప్రాణంతో చెప్తున్నాడట. ప్రాణమా తిను త్రాగు సంతోషించు, ఇదే జీవిత సారం. నీకు బోల్డ్ సంపాదించాను, తరతరాలు అనేక సంవత్సరాలు నువ్వు తిన్నా తరగని సంపద నీకు ఇచ్చాను. విస్తారమైన ఆస్తి వచ్చిందట వాడికి. ఏమర్థమైంది వాడికి పరమార్థం? వెర్రివాడా అన్నారట. ఈ రాత్రి నీ ప్రాణాన్ని 12వ అధ్యాయం లోకాసు వార్త, 12వ అధ్యాయం లోకాసు వార్త 20వ వచనం. అయితే దేవుడు ఇలాగ అంటున్న వెర్రివాడి దగ్గరికి దేవుడు వెళ్ళి ఎంత చక్కగా పిలిచాడండి, శాస్త్రవేత్త అన్నాడు ఆయన్ని. ఏమండి? మిలియనియర్ అన్నాడు ఆయన్ని, మిలియనియర్ మహానీయుడు అన్నాడు వీడిని, మిలియనియర్ అన్నాడు వీడిని అనలేదు. మరి ఏమన్నాడంటే వెర్రివాడా. అలాగ అనుకునే వాళ్ళంతా, అలాగ అనుకునే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా, ప్రపంచం ఒక మెంటల్ హాస్పిటల్ అయితే 700 కోట్ల మంది మెంటల్ పేషెంట్లు ఉన్నారు ఇందులో. సంపాదన పిచ్చి ఒకడికి. ఏమండి? ఊర్లు తిరగడం పిచ్చి ఒకడికి,
పదవులు పిచ్చి ఈ మధ్యన మీ వాళ్ళు ఒక ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు పాపం. ఏదో చూడకూడదు ఎక్కడ చూస్తున్నారట, ప్రజల కోసం ఆలోచించి అసెంబ్లీలో అయ్యో నా ప్రజలు ఏమైపోతున్నారో ఆలోచించవలసినటువంటి వీళ్ళు ప్రజానాయకులు అక్కడికి వెళ్ళి బొమ్మలు చూస్తున్నారు. ఏ బొమ్మలు? దేవుడి బొమ్మలు కాదు, దేవతల బొమ్మలు. గుడ్డలు లేని దేవతలు, ఆ దేవతలు చూస్తున్నారు. ఏమర్థమైంది జీవితం? అసెంబ్లీలో కూర్చున్న వాడికి వెర్రోడు కాదాడు. ఏమండి మనం అనుకుంటున్నాం మనవాడు అసెంబ్లీలో కూర్చొని బల్ల గుద్దెత్తున్నాడు కానీ అనుకుంటా రుచిన నిద్రపోయేవాడు ఒకడు, వినిపించకుండా పోయేవాడు మరొకడు, పూతు బొమ్మలు చూసినాడు మరొకడు, ఎలా దోచుకోవాలని మరొకడు. అంత దొంగలే కదండి, అందరూ దొంగలే. ఏమర్థమైంది వాళ్ళకి? జీవిత పరమార్థం ఏమర్థమైంది చెప్పండి? ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు నువ్వు? నీ చదువు నీకేమి నేర్పించింది? అందుకే మంచి పాట రాశారండి, జాన్సన్ గారు పక్కన ఉన్నారు. ఏ బడిలో చదవని ఏంటివే, ఏ బడిలో చదవని జంతువు బ్రతుకుట లేదా చెప్పండరా. మీరంటే కుక్కకి స్నానం చేయించి బొచ్చు కుక్క కనుక ఏదో పెడుతున్నారు, గొలిచేసారు, గేటికి కట్టారు. ఊరి మీద కుక్కలు బాగా చక్కగా ఉన్నాయండి, బాగా తిరుగుతున్నాయి హ్యాపీగా. మనకు స్వాతంత్రం రాకపోయినా వాటికి స్వాతంత్రం వచ్చినట్టు తిరుగుతున్నాయి రోడ్ల మీద ప్రశాంతంగా. అర్ధరాత్రి ఒంటి మీద గుడ్డల్లా కూడా తిరిగి అయ్యేవండి జంతువులు. అర్ధరాత్రి గాంధీ కలల కన్నా లోకం ఏంటో తెలుసా? గాంధీ కలల కన్నా భారతదేశం ఏంటో తెలుసా? అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడు ఏ హాని కలగకుండా పురుషుని వాళ్ళు ఉంటే అదే నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు. అది కుక్కలకు వచ్చిందండి. అందరిలా మాట్లాడినాను నేను. అందరు చెప్పిన నేను చెప్తే ఏం బాగుంటుంది? కాపీడ్ అయిపోతాయి ఇవన్నీ. సమాజంలో జరుగుతున్న దుర్నీతి, దుష్ట నీతి రోజు చెప్తున్నానండి. ఎక్కడైనా అమెరికానే ఉండదు, మరి దారుణంగా చెడిపోయిందండి. వెస్టర్న్ కంట్రీస్ అంటారా, అవే యూరోపియన్ కంట్రీస్ అంటారా, ఆసియన్ కంట్రీస్ అంటారా, మొత్తం 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 చెడిపోయిందండి, కలుషితం అయిపోయింది. ఎవరండి బాగు చేస్తారు వీళ్ళని? ఎవరండి వీళ్ళందరూ బాగు చేయగలరు? ఒక్క ఏం చదువుకుందండి, హ్యాపీగా బ్రతుకుతుంది అది. పక్షి ఏం చదువుకుందండి, హ్యాపీగా బ్రతుకుతుంది అది. చేమ ఏమో చదువుకుందండి, హ్యాపీగా జీవిస్తుంది అది. చూద్దాం, ఈ పాట చూద్దామండి. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా? చదువెంతున్నా గాని నీ జన్మెందుకో దాని పరమార్థమే తెలుసునా? భూమి మీద ఎన్నిటినో పరిశీలించావురా, నీ జన్మ కొరకు ఎప్పుడైనా యోచించావా? ఈగ జీవితం, దోమ జీవితం, ఎన్నెన్ని కష్టాలు పడి నీవు చదివావురా. ఈగ జీవితం, దోమ జీవితం, ఎన్నెన్ని కష్టాలు పడి నీవు చదివావురా. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా? BA MA డిగ్రీలెన్నో చదివినా బ్రతుకిచ్చిందెవరో ఏనాడైనా తెలుసునా? పుస్తకాలలో లేదది, యూనివర్సిటీలలో లేదది, బ్రతుకిచ్చిన దేవుడే రాసి ఉంచాడు నీకది.
BA MA డిగ్రీలెన్నో చదివినా బ్రతుకిచ్చిందెవరో ఏనాడైనా తెలుసునా? పుస్తకాలలో లేదది, యూనివర్సిటీలలో లేదది, బ్రతుకిచ్చిన దేవుడే రాసి ఉంచాడు నీకది. ప్రపంచంలో ముద్రించిన గ్రంథం బైబిలే మొదటిది. మొదటి మానవుని పుట్టుక నుండే రాశాడు నీకది. ఈ చరిత్రున్న పుస్తకముంటే చూపించు నాకది. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా? బ్రతకాలంటే బడిలో చదువుట కాదురా, ఏ బడిలో చదవని జంతువు బ్రతుకుట లేదురా. పుస్తకం చదువలేదురా, ఉద్యోగమే చేయలేదురా. నీకోసం బ్రతకాలని బ్రతుకెందుకో తనకు తెలుసురా. బ్రతకాలంటే బడిలో చదువుట కాదురా, ఏ బడిలో చదవని జంతువు బ్రతుకుట లేదురా. పుస్తకం చదువలేదురా, ఉద్యోగమే చేయలేదురా. నీకోసం బ్రతకాలని బ్రతుకెందుకో తనకు తెలుసురా. భూమి మీద ఉన్నవి అన్నీ నీకని తెలుసది. నీవు బ్రతకాలి దేవుని కొరకని తెలుసా నీకిది. ఏ పాఠశాలలో చెప్పని దేవుని పాఠం నీకిది. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా? చదువెంతున్నా గాని నీ జన్మెందుకో దాని పరమార్థమే తెలుసునా? భూమి మీద ఎన్నిటినో పరిశీలించావురా, నీ జన్మ కొరకు ఎప్పుడైనా యోచించావా? ఈగ జీవితం దోమ జీవితం ఎన్నెన్ని కష్టాలు పడి నీవు చదివావురా. ఈగ జీవితం దోమ జీవితం ఎన్నెన్ని కష్టాలు పడి నీవు చదివావురా. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా? దేవుని పిల్లలారా, దేవుడు ఎందుకు వెర్రితనం అన్నాడో బైబిల్లో చూడండి. మత గ్రంథం కాదండి ఇది, మత గ్రంథం కాదు. ప్రపంచ మానవాళి కోటాను కోట్ల మనస్సులను మనుషులను కలుగజేసి మనసంటూ ఒకటి లోన పెట్టాడే సృష్టికర్త, క్రియేటర్. ఆయన రాసిన పుస్తకం అండి ఇది. అందుకే ఆయనకే తెలుసు ఆయన పిల్లల సంగతి. ఎవరికి తెలుసు? నా సంగతి మీకు తెలీదు, మీ సంగతి నాకు తెలీదు, బయట పెడితేనే కానీ మనలో కన్న తండ్రి ఉన్నాడే దేవుడైనా ఆయనకి మన అందరి సంగతి తెలుసండి. ఒక మేక బ్రతుకుతుంది, దానికోసం కాదు, మీరు కోసుకు తినాలని కాదు. అందుకని మేక బ్రతుకుతుంది ఎందుకు? మీకు ఆహారంగా. నాన్ వెజ్ కావాలి కదా మీకు, అందుకు అది బ్రతుకుతుంది. మీకోసం బ్రతుకుతుంది అది. మీరెవరి కోసం బ్రతుకుతున్నారు? ఒక పక్షి, కోడి, పావురం, ఏమండి, కొంగ, ఒక పక్షి బ్రతుకుతుంది ఎవరి కోసం? మీకోసం కాదా మరది? మీరే కదా కోసుకు తింటున్నారు వాటి అన్నింటండి. ఏది బ్రతుకుతున్నా మీకోసమే బ్రతుకుతున్నాయి. ప్రతి జీవరాశి ఈరోజు ప్రకృతిలోని సకల కోటి జీవరాశులు బ్రతుకుతున్నవి బడిలో చదివి కాదు, బడిలో చదవకుండా మీకోసం బ్రతుకుతున్నాయి. మిమ్మల్ని బ్రతికించటానికి, యేసు ప్రపంచాన్ని బ్రతికించటానికి ఎలా బలి అయ్యాడో, యేసు సమాజాన్ని బ్రతికించటానికి ఎలా బలి పశువుగా మారాడో, సకల కోటి జీవరాశులు ఈరోజు మీకోసం మిమ్మల్ని బ్రతికించటానికి. ఒక మొక్క చనిపోతుంది, ఒక గోధుమ మొక్క కోయబడుతుంది, ఒక వరి మొక్క కోయబడుతుంది,
ఒక జొన్నలు మొక్కలు కోయబడతాను, అవి చస్తే గాని మనకు జొన్నలు రావు, అవి చస్తే గాని మనకు గోధుమలు రావు, అవి చస్తే గాని మనకు అన్నం రాదు, తిండి దొరకదు మనకి. అవి చావాలి మనం బ్రతకాలంటే, అవన్నీ చావాలి మనల్ని బ్రతికించటానికి. మనం ఎందుకు బ్రతుకుతున్నామో ఈ రోజు ఈ సమాజానికి అర్థమైందండి. సూర్యుడు వెలుగుతున్నాడు మీకు వెలుగివ్వాలని, చంద్రుడు వెలుగుతున్నాడు మీకు వెలుగివ్వాలని, గాలి వేస్తుంది మీకు ఆక్సిజన్ కావాలని, నేల పండుతుంది కడుపు నిండాలని. ఏమండి, ఇవన్నీ ఏ బడిలో చదివి మీకోసం బలవుతున్నాయి చెప్పండి? అన్ని బడుల్లో కనబడే ప్రతి బడిలో కనబడే ప్రతి డిగ్రీని చదివేసి నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు చెప్పు? జీవిత పరమార్థం అంతు పట్టని మనిషి జీవితం వంటిది. నీ జీవితమే నీకు అంతు పట్టకపోతే ఆకాశపు అంచులు అవసరమా నీకు? 2,700,000 కాంతి సంవత్సరాలు నువ్వు ప్రయాణం చేయవలసిన అవసరత ఈ దరిద్రుడైన శాస్త్రవేత్తకు అవసరమా ఇది నీ బుర్రలో పెట్టడం? అందుకే దేవుడు అన్నాడండి, ఒక మంచి మాట మీకోసం రాశాడండి. ఆ మాట చదువుతారు పిల్లలు, వినండి. మీకు తెలుసు దావీదు దేవాలయం దేవుడు ఉండటానికి ఒక నిలయం కట్టాలని కోరుకున్నాడండి. ఏమండి, దేవుడు ఉండాలని ఒక ఆలయం కట్టాలనుకున్నాడు. అది ఉండే చోటు. నువ్వు వద్దు నాయనా నీ కుమారుడు కడతాడని చెప్పినప్పుడు ఆ కుమారుడితో ఏమంటున్నాడు? మొదటి రాజుల గ్రంథం ఏనండి 8వ అధ్యాయం 27 వచనం ఒకసారి మీరు చూడండి. అందరూ తీయండి, మీ బైబిల్లో కన్నడ బైబిల్ కూడా తీయండి, అక్కడే ఉందో చూడండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. నిశ్చయముగా దేవుడు లోకమందు నివాసము చేయడు. ఆయన అసలు ఉండకల్లా భరించి ఎందుకండి మా దగ్గర ఉండరా, మేము మంచోళం కాదని మా దగ్గర ఉండరా అని మీరు అనుకోకండి. ఆకాశము మహాకాశాలే ఆయన వస్తే సరిపోవట. చూడండి, ఏమన్నా మీ బైబిల్లో ఏముందో చదవండి. ఆకాశ మహాకాశాలు, ఈ ఆకాశం గురించి తన్నుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ప్రస్తుతం కనబడే ఆకాశపు అంచుల కోసం ఆలోచిస్తున్నారు ఈరోజు శాస్త్రవేత్తలు. కానీ ఆకాశం ఉంది, ఆకాశం మీద మరో ఆకాశం ఉంది, ఆకాశ మహాకాశాలు, ఆకాశం ఉంది, మహాకాశం ఉంది, మనిషి ఉన్నాడు, మహామనిషి ఉన్నాడు, మనిషి ఉన్నాడు, మహామనిషి ఉన్నాడు, మహామహుడున్నాడు. కనబడుతున్న ఈ ఆకాశం నువ్వు చూడాలనుకుంటున్నావు, అంచులు కావాలనుకుంటున్నావా? తెలివి తక్కువవాడా? కానీ అంతు పట్టని జీవితం ఎంత ఉందో అటు నీ జ్ఞానం లేదు, ఇటు నీ జ్ఞానం లేదు. కనబడే కళ్ళెత్తి చూసి ఆకాశం గురించి నీకు జ్ఞానం లేదు, బ్రతుకుతున్న నీ జీవితం మీద నీకు అవగాహన లేదు. ఆలోచించండి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ, ఈ నర వ్యవస్థ, ఈ మానవ వ్యవస్థ ఎటుపోతుంది మీరు ఆలోచించండి. దేనికి దోపిడీలు, దేనికి దొంగతనాలు, దేనికి స్వార్థాలు, దేనికి వ్యక్తులను రేపు చేయాలి, దేనికి ఈ ఘోరాలు, ఈ నేరాలు, ఈ ప్రాంతీయ తత్వాలు, కులమత భేదాలు? చెప్పండి, నరజాతి మధ్య ఎందుకు ఇదంతా? పులులను చంపుకోవు, సింహాలను చంపుకోవు, కాకులను చంపుకోవు, జంతువులను చంపుకో. ఏ జాతి జంతువు ఆ జాతిని చంపుకోలేనప్పుడు ఐకమత్యంగా గుంపులుగా ఆకాశ పక్షులన్నీ ఒక తెగకు చెందినవి ఎగిరిపోతుంటే కళ్ళతో చూస్తున్నావే. 700 కోట్ల మంది ఉన్న ఈ భూభాగం మీద 700 కోట్ల మంది మనుషులు ఎందుకు చంపుకుంటున్నారు మీరు చెప్పండి? ఒకరినొకరు ఎందుకు దోచుకుంటున్నారు? దేవుని జ్ఞానము లోపించింది. ఆలోచించవలసిన దాని మీద మనసు పెట్టలేదు, అనవసరమైన వాటి మీద మనసు పారేసుకున్నాడు. లక్షల రూపాయలు కట్టి మురికి జ్ఞానాన్ని, మట్టి జ్ఞానాన్ని, పిచ్చి జ్ఞానాన్ని ఈరోజు మనిషి చదువుకుంటున్నాడండి. అందుకేనండి ఈ వ్యవస్థ చెడిపోతుంది. ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎంతమంది పుట్టినా, ఎంతమంది మావోలు పుట్టినా, ఎంతమంది అమెరికానికి స్వాతంత్రం తెచ్చినా, అబ్రహాము లింకన్లు పుట్టినా ఈ సమాజం ఈ వ్యవస్థను మార్చలేదండి. ప్రారంభం తెలిస్తే కదా. మీకున్న రోగం ప్రతి దానికి వచ్చేది మొదట జ్వరం. అది క్యాన్సర్ కావచ్చు, అది ఎయిడ్స్ కావచ్చు, అది మరొకటి కావచ్చు, నీ కిడ్నీస్ ఫెయిల్యూర్ కావచ్చు, నీ గుండె పని చేయకపోవచ్చు, నీ ఊపిరితిత్తులు చెడిపోవచ్చు. ముందొచ్చేది శరీరం మీదకి ఫీవర్, జ్వరం.
ఆ జ్వరాన్ని చూసిన డాక్టర్ ఎందుకు జ్వరం వచ్చిందని పారాసెటమాల్ రాసి పంపించేయకూడదు, ఒక యాంటీబయాటిక్ రాసి పంపించేయకూడదు. ఈ జ్వరం ఎందుకు వచ్చిందో స్కాన్ చేయగలగాలి. ఒక మాట చెప్తానండి, మీరు ఆశ్చర్యపోతారు. నా చిన్నతనంలో కంటే ఇప్పుడండి ఎక్కడ చూసినా దేవాలయాలేనండి, గుడులు తెలుసు కదా మీకు. నా చిన్నతనం కంటే ఇప్పుడు ఎక్కడ చూడండి దేవాలయాలు, గుడులు అండి, పుణ్యక్షేత్రాలు. ఇప్పుడు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి చెప్పండి, ఎన్ని ఉన్నాయి? క్రైస్తవులకి ఎన్ని దేవాలయాలు ఉందండి. ఈరోజు బాబు నన్ను కారులో తీసుకొస్తూ చాలా మంచి సంగతులు చెప్తున్నాడంటే, బాబు ఇదొక చర్చ్ అండి, ఇదొక చర్చ్ అండి, ఇదొక చర్చ్ అండి, ఇదొక చర్చ్ అండి, వెరీ గుడ్. ఇదొక మంచి దేవాలయం అండి, ఇదొక హిందూ మందిరం అండి, ఇదొక మసీద్ అండి, ఇస్లాం సోదరులకు ఇదొక మసీద్ అండి, అదొక మసీద్ అండి, ఇదొక మసీద్. ఎన్ని మసీదులు వెలిసినా, ఎన్ని దేవాలయాలు వచ్చినా, ఎన్ని మందిరాలు పుట్టినా, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమంటే ఇన్ని చర్చలు వచ్చాయి కదా, క్రైస్తవుల్లో కొట్లాట్లేవని మీ స్టేషన్లో ఉంటే అయ్యే ఎక్కువ అంటాడు. ఏమండి ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా, భక్తులు ఎక్కువైపోతున్నారు పుణ్యక్షేత్రాలలో, మరి పోలీసుల స్టేషన్లో మరి కేసులు ఉన్నాయంటే అన్నీ అవే అంటాడు. ఏమండి భక్తి పారవశ్యం చెందినప్పుడు, భక్తి అనేది మనిషిలో పెరిగినప్పుడు నేరాలు సంఖ్య తగ్గాలి. తగ్గిందో లేదో మీరు చెప్పండి, నేనేం కథ చెప్పటం లేదు కదా. పెరిగిపోతున్నాయండి, పెరిగిపోతున్నాయి. అంటే వీళ్ళలో ఉన్నది భక్తి కాదు, వీళ్ళలో ఉన్నది భక్తి కాదు, భక్తిలో ముసుగు, భక్తి ముసుగులో ఎన్నో ఘోరాలు. దేవుడు పేరు చెప్పి ఎన్నో యుద్ధాలు, మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. దేవుడు పేరు చెప్పి ఎంతో మారణకాండ ఎందుకు జరుగుతుంది చెప్పండి? జీవిత పరమార్థం మనిషికి అర్థం కాలేదు, ఏ బడిలో పాఠాలుగా ఏ పంతులు చెప్పలేదు. ఆకాశము మహాకాశము, మహాకాశములు అంటున్నాడే, ఆకాశ మహాకాశాలు పట్టజాలవట ఆయనకి అని భూమి గురించి ఏమన్నాడు? భూమి గురించి ఏమంటున్నాడు? భూమి మీద కట్టిన దేవాలయం గురించి, యెరూషలేములో కట్టబోరు బంగారు దేవాలయం గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి బైబిల్లో. ఏమంటే మొదటి రాజులు 8వ అధ్యాయము, మీరు కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అంటే అర్థం ఏంటి? మీ తండ్రి అవర్ డాడీ, మీ డాడీ నా డాడీ. ఆయన ఎవరో తెలుసా? ఆయనే మన తండ్రి, గాడ్ క్రియేటర్, సృష్టికర్త. ఆయనే సృష్టికర్త. ఆయన ఎవరో కాదు. నువ్వు మాట్లాడను కానీ ఎవరో మంత్రి కాదు, నువ్వు మాట్లాడను కానీ ఎవరో మినిస్టర్, ఎవరో ఎమ్మెల్యే ఎంపీ కాదు. ఆయన మీ నా తండ్రి. అందుకే ఏమన్నా ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు? అపొస్తలులను ఏమన్నా, శిష్యులను ఏమన్నా ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు. నీ తండ్రి నా తండ్రికి, నీ తండ్రికి నా తండ్రికి ఆకాశ మహాకాశాలే పట్టజాలకపోతే ఆ తండ్రి పిల్లలైన మీరు ఈ చిన్న భూమి మీద, ఇసుక రేణువు లాంటి ఈ నేల మీద ఏం ఆశలతో ఉన్నారరా మీరంతా? మన తండ్రి ఎవరండి? నెహ్రూ గారు ఏమో అక్కడ చదువుకున్నాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అదే మన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునేవాడు. చదువుకునే రోజుల్లో ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప పిల్లలు, ధనవంతుల పిల్లలందరూ అందులో చదువుకునేవారు. అక్కడ ఒక గేమ్, యాన్యువల్ గేమ్ అవుతుండేది. ఏటా గేమ్ అంటే, ఏ తండ్రికి ఎన్ని కోట్ల రూపాయలు ఉంటే అన్ని గంటల కొట్టమంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ రోజు పెద్ద డిబేట్ అనమాట అది. ఒక కోటి ఉందనుకో, టాంగ్ మన కొట్టాలంటే బాబాయ్ లాన్ ఒక కోటి ఉందన్నమాట. అటు జర్మనీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇటలీలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, శ్రీలంకలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా. నెహ్రూ తండ్రికి మోతీలాల్ టెలిఫోన్ చేశాడు, డాడీ మాకు ఇక్కడ ఈ రకమైనటువంటిది జరుగుతుంది, అక్కడ గేమ్ అది, నన్ను ఎన్ని గంటలు కొట్టమంటావు, మరి నీ దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు తెలియదు కదా అని జవహర్ లాల్ మోతీలాల్ అడుగుతున్నాడు తండ్రిని. తండ్రి నన్ను ఎన్ని గంటలు కొట్టమంటావు అని అడిగితే, నీ చెయ్యి పీకినంత వరకు కొట్టరా అన్నాడట మోతీలాల్. ఎంత డబ్బండి వాళ్ళది, ఎంత డబ్బండి, ఎంత సంపద. నెలకొకసారి షిప్ మీద ఆ బట్టలు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళేవాడు ఉతకటానికి, చాకిరేవు. అంత కోటీశ్వరుడు జవహర్ లాల్ నెహ్రూ. తన తండ్రి మోతీలాల్ కోటీశ్వరుడిని ప్రకటించినప్పుడు
ఒక సృష్టికర్త కుమారుడినని కుమార్తెనని చెప్పుకునే నీవు అల్పకాలము ఈ పాప భోగాలకు ఆశపడి బ్రతుకుతున్నావంటే ఎంత సిగ్గుకరం అది. ఆయన ఏమంటున్నాడు? ఆకాశ మహాకాశాలు పట్టజాలవు నన్ను. మన తండ్రిని బొమ్మను చేసేటట్టు ఎవరు? మన అబ్బ ఎవరు? ప్రారంభపు అబ్బ తండ్రి, డాడ్ ఆదాం కదండి. ఆదామనే ముందు బొమ్మను చేసేటట్టు ఆయన. బొమ్మను చేసి ఏమన్నాడు తెలుసా? ఆదాము లేచిపో అన్నాడా? అనలేదు. చెట్లు కలుగుగాక, జంతువులు కలుగుగాక, ఆకాశము కలుగుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక అనే మాటతో మహావిశ్వాన్ని కలిగించిన మన తండ్రి ఆదాము లేచుగాక అని మాత్రం అనలేదండి. లేచుగాక అంటే కొడుకు ఎలాగవుతాడు? కంటేనే కొడుకు అవుతాడు. తెలుసా మీకు? కంటేనే కొడుకు. అందుకేం చేశాడంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏం చేశాడు అక్కడ కనబడుతుంది మీకు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడైన నీ తండ్రి అయిన క్రియేటర్, దేవుడు సృష్టికర్త, నేలమంటితో మానవ ఆకారాన్ని 2 కాళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి, ఒక ముక్కు ఉండాలి, ఆ ముక్కు 2 రంధ్రాలు ఉండాలి, ఏమంటే 2 చెవులు ఉండాలి. మీ అమ్మ నాన్నతో మీరు అడిగి కనబడ్డారా? మీరు చెప్పండి ఎవరైనా. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు 2 చెవులు ఉండాలా, ఒక చెవుగా ఇచ్చేసారు, జాగ్రత్త, నువ్వు డాడీ జాగ్రత్తగా ఆలోచించు, నన్ను నిర్మించడని చెప్పారా మీరు ఎవరన్నా? ఈ ఆకారాన్ని మనకిచ్చింది ఎవరో కాదర్రా, నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి. నీకు 2 కాళ్ళు కావాలని ఆయన అనుకున్నాడు కనుక నీకు కాళ్ళు వచ్చాయి. 2 చెవులు కావాలని ఆయన అనుకున్నాడు కనుక నీకు చెవులు వచ్చాయి. 2 చేతులు ఉండాలని ఆయన అనుకున్నాడు కనుక ఆయన చేశాడు మట్టితో నీకు. శరీరంలో కనబడే ప్రతి అవయవాన్ని బొమ్మను చేసింది ఆయన. చేసిన బొమ్మకు జీవం ఇచ్చింది ఆయనే. ఎలా ఇచ్చాడో చూడండి. నేలమంటితో నరుని నిర్మించి వాని ముక్కు దగ్గరకు వచ్చి, అలా ముక్కు దగ్గరకు వచ్చి జీవవాయువును, తనలో ఉన్న జీవాన్ని పంచానంటున్నాడు చూడండి అక్కడ. అప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. జీవాత్మ నరుడు. మనిషి పరమార్థం, మనిషి జీవిత అర్థం మనిషికి తెలియదర్రా. ఏమన్నది టైటిల్లో? ఏముంది? అంచులు లేని అంతరిక్షం, అంతు పట్టని మనిషి జీవితం. ఏ పాఠ్య పుస్తకాలలో లేదు, బైబిల్లో తప్ప. తన రూపాన్ని ఇచ్చాడు దేవుడు. ఆత్మరూపం అది, శరీరం కాదు. ఈ బొమ్మను మట్టితో చేశాడు మీకు. ఈ కనబడుతున్న కుర్చీల మీద, ఈ గ్రీన్ కార్పెట్ల మీద, ఆ కార్ల మీద తిరుగుతున్న ఈ బొమ్మలన్నీ మట్టితో చేయబడిన బొమ్మలివి. మొదటి బొమ్మ ఆది తండ్రి అయిన ఆదామును బొమ్మను చేసి ఆ బొమ్మలో తనలో ఉన్న జీవాన్ని పోసినట్టుగా ఉంది చూడండి. ఏ ఆకాశ మహాకాశాలు పట్టని ఆ జీవం, నీ కన్న తండ్రి జీవం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని రూపం, అదే ఈ శరీరములో ఉన్న ఆత్మ రూపం. ఎవరనుకుంటున్నారు మీరు? ఎంతకీ ఎవరనుకుంటా? ఏదోనండి, బతుకు గడవక కడుపు చేత పట్టుకుని బెంగళూరు వచ్చి కూలీనాలి చేసి బతుకుతున్నావు అనుకుంటున్నావు నువ్వు. తప్పు, ఆ మాట తప్పు. ఒక మహాలోకం నుంచి నీ కొరకు నిర్మించిన మహావిశ్వంలోని ఒక చిన్ని భూమండలాన్ని తయారు చేశాడు. ఆ మండలంలో నిన్నుంచాలని, ఆరిన నేల మీద నిన్ను బ్రతికించాలని, అలా బ్రతికిన నీవు తన కొరకే బ్రతకాలని ఈ జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. యేసు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. యేసు ప్రభు ఏమంటున్నాడో ఆ శరీరంతో వచ్చి ఏమంటున్నాడో ఒకసారి మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము 7వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యేసు గ్రంథపు చుట్టలో ఆయన గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను భూమి మీదకి వచ్చాను. నీ ఇష్టం నెరవేర్చడానికి వచ్చానే గాని నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. 5వ వచనంలో
5వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన యేసుక్రీస్తు మనవలే కన్య మరియ గర్భం గుండా ఈ మట్టి దేహాన్ని పెట్టుకొని ఎందుకు వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని తండ్రి, నాకొక శరీరమును అమర్చితివి. రాముకు అమర్చిన శరీరమే నీకు అమర్చాడు. ఒక శరీరాన్ని నీకు అమర్చాడు. అమర్చింది ఏమైపోద్ది? ఈ 13వ తారీఖు కోసం లైట్లు అమర్చారు, సౌండ్ అమర్చారు, స్టేజ్ అమర్చారు. 18వ తారీఖు వచ్చి చూడండి, ఇక్కడ లైట్లు ఉండవు, స్తంభాలు ఉండవు, స్టేజ్ ఉండదు. ఈ 5 రోజుల సభల కొరకు అమర్చబడినవి. నీ 60 ఏళ్ల జీవితం కోసం అమర్చాడు తండ్రి నీకు ఈ శరీరాన్ని. నువ్వేం చేస్తావు? అద్దం ముందు నిలబడి ఎంత అందంగా ఉన్నానని పొంగిపోతావు. ఇని మేకప్ చూసి పొంగిపోతావు. మా ఆయన్ని ఎలాగైనా ఆకర్షించుకోవాలని నువ్వు అనుకుంటావు. నిన్ను ఎలాగైనా బుట్టలో పెట్టాలని ఆయన అనుకుంటాడు. ఇదేనా మీ జీవితం? మీ రూపాన్ని చూసి మీరు అలాగే అనుకుంటున్నారా? కాదర్రా, ఈ నోరిచ్చింది నీకు ఆయన గురించి మాట్లాడడానికి, ఈ మెదడు పెట్టింది నీకు ఆయన గురించి ఆలోచించటానికి, ఈ చేతులు ఇచ్చింది చేయటానికి, కాళ్ళు ఇచ్చింది నడవటానికి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుట కొనుట కాదు, నన్ను పంపిన వాని ఇష్టమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చినట్టున్నాడు యేసుక్రీస్తు. మరి నువ్వే లోకము నుండి వచ్చావో తెలుసా? అదే లోకము నుండి తిరిగి వచ్చావు గనుక, అదే లోకము నుండి నువ్వు వచ్చావు గనుక తిరిగి అదే లోకానికి వెళ్ళవలసి ఉన్నది కనుక దేవుడు నిన్ను ఏమన్నాడో తెలుసా? 90 కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం. నరులారా, మనుషులను మంటిగా మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి. కమాన్ మై చిల్డ్రన్, రండి రండి నా పిల్లలారా. అమ్మా రా, వచ్చాయి నాన్న వచ్చాయి. ఇది ఇక్కడ ఉండిపోయి సెటిల్ అయిపోదామని కర్ణాటకలో, బెంగళూరులో ఎవరు ఉంచుతారు నిన్ను? ఒకసారి నీలో ఆయన ప్రవేశపెట్టిన ఆత్మ ఒక్కసారి పగిలిపోయి బయటికి పోయిందో, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అదే ఆత్మ భూమి మీద ఉండడానికి భూమి సరిపోదు కనుకనే అది వెళ్ళిపోతుంది ఎవరికి కనబడకుండా. నీకున్న కన్నులు చిన్నవి 2. ఆ 2 కన్నులకి ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆత్మ నువ్వు చూడగలవా? అందుకే సచ్చినుడు ఎవరికి కనబడరా. ఇక్కడే తిరుగుతున్నాడు ఉత్తనే అబద్ధికులు వాళ్ళందా. ఆడెక్కడ తిరుగుతాడు? తిరిగే ఛాన్స్ లేదు జీవితంలో. దేవుని పిల్లలారా ఆలోచించండి. రాత్రి అర్థం కాని అంతరిక్షం గురించి ఆలోచనలోకి వెళ్ళిపోయిన మనిషి తన జీవితంలో ఉన్న పరమార్థం గురించి ఆలోచించలేని దశలో ఉన్నాడు. అంతు పట్టక, ఏ పాఠాలలో లేక. కానీ దేవుడు రాసి ఇచ్చిన 66 పుస్తకాలలోని మహాజ్ఞానాన్ని నీ చేతికిచ్చాడే. ఏ రోజైనా దాన్ని పరీక్షిస్తున్నావా నువ్వు? నీ బడిలో పాఠాలు చదువుకుంటావే, నీ మెనూ చదువుకుంటావే, ఒక హోటల్కి వెళ్తే మెనూ చదువుకుంటావే, ఒక బట్టలకుంటే చీరలన్నీ మొత్తం బయట పడేస్తావే ఎంపిక చేయటానికి. 66 పుస్తకాలతో ఉన్న మహావిజ్ఞానపు గని గ్రంథమైన ఈ దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని నీ చేతిలో పెడితే ఎప్పుడు చదువుతున్నావు చెప్పు? చదవనంత కాలం అంతు పట్టది లోకం, చదవనంత కాలం అర్థం కాదు నీ జీవితం. ఓకేనా? ఎక్కువైపోయింది రాత్రి. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలి, బస్సులు దొరకాలని. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లల కోసం మీ మాటలు చెబుతున్నాను తండ్రి. అమాయకులు నాయన, వాళ్ళు మీ జ్ఞానం తెలియక అల్లాడిపోతున్నారు నాయన. అందుకే మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావని మేము నమ్ముతున్నాం. వినేది నిష్ఫలం కాకూడదు. మీ నోట నుండి వచ్చే మాట నిష్ప్రయోజనముగా తిరిగి రాకూడదు. అది ఫలము తీసుకొని రావాలని ఇదిగో విన్న మీ పిల్లల్ని దీవించండి, క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. రేపటి దినములు తిరిగి మేమంతా కూర్చొని మరలా అంతు పట్టనే మా జీవితం, అంచులు లేని ఈ ప్రపంచాన్ని విశ్వం గురించి నేర్చుకుంటూ అనేక సంగతులు తెలుసుకున్నట్టుకు మాకు అవకాశం ఇమ్మని ప్రార్థిస్తూ
ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసు వారి పవిత్ర నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్.